గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు అగ్ని ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, ఈ మధ్య కాలంలో కొన్ని మాటలు వింటున్నాం. ముఖ్యంగా గుళ్ళకు సంబంధించి, గుడులు కట్టడాల గురించి కొన్ని మాటలు వింటున్నాం. ఒక్కసారి దాని గురించి మీ మాటల్లో మీరు ఏం చెప్తారు? ఏంటంటే గుళ్ళు కొన్ని కోట్లు పెట్టి, కొన్ని లక్షలు పెట్టి ఆలయాలు నిర్మిస్తున్నారు. అవే కోట్లు అవే లక్షలతో హాస్పిటల్స్ నిర్మించవచ్చు కదా, లేదా స్కూల్స్ కాలేజీలు నిర్మించవచ్చు కదా. ఎందుకు అనవసరంగా గుళ్ళ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారనే మాటలు వింటున్నాం. దీనికి మీరేమంటారు గురువు గారు? ఎందుకు నిజంగా ఆలయాలు ఇన్ని కోట్లు పెట్టి, ఇన్ని లక్షలు పెట్టి ఎందుకు కడుతున్నారంటారు? యథా విధిహుతాగ్నీనాం యథా కామార్చితార్థినాం యథా పరాధదండానాం యథా కాల ప్రబోధినాం. సరైన సమయంలో చేసినటువంటి అపరాధానికి దండన లేకపోవటం వలన మంచి చెడు మరచి నోటికి ఏదొస్తే అది మాట్లాడటం అనేటువంటిది సమాజంలో బాగా అలవాటైపోయిందండి. ఎందువల్లనంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆలయాలు కడుతున్నారు, హాస్పిటల్స్ కట్టచ్చు కదా. అంటే ఇప్పుడు ఏమంటున్నారు, రోగులు పెరగాల అంటే పేషెంట్స్ ఎక్కువ అవ్వాలా, ప్రశాంతంగా ఎవరు ఉండకూడదా, ఇంట్లో సుఖశాంతులతో ఎవరు ఉండకూడదు, అందరూ కూడా హాస్పిటల్స్ బాగా అభివృద్ధి కలగాలి అంటే ఏంటి, రోగులు ఎక్కువ కావాలి, అంతే కదండి. హాస్పిటల్స్ కట్టాలి అనే ఆలోచన వచ్చింది అంటే నువ్వు ఉచితంగా సేవ చేస్తానికి కడుతున్నావా? కాదు కదా. ఉచితంగా సేవ చేస్తున్నా అంటే నేను నాకెవరో డొనేషన్స్ ఇస్తున్నారు కాబట్టి నేను ₹1 కూడా హాస్పిటల్లో తీసుకోకుండా నేను సేవ చేస్తున్నాను అంటున్నావా? లేదు కదా. రోగులు పెరగాలనే కదా నువ్వు మరి అంత స్థాయిలో కడుతున్నావు అని అంటే. 1, 2 స్కూల్స్ కాలేజీలు బాగానే ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా. ఇవాళ మనకు ఉన్నటువంటి పూర్వంలో పెద్దవాళ్ళు చాలామంది మేధస్సు కలిగినటువంటి వాళ్ళు, ఐఏఎస్లు కానీ వీళ్ళందరూ కూడా మహాశాస్త్రవేత్తలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళే కదా. ఇవాళ ఆ స్కూల్స్ ఏమైనాయండి, ఇంకో స్కూలు ప్రైవేట్ స్కూల్ కట్టే బదులు గవర్నమెంట్ స్కూల్ ఉద్ధరించచ్చుగా. గవర్నమెంట్ స్కూల్ ఉద్ధరిస్తే నీకు డబ్బులు రావు, ప్రైవేట్ స్కూల్ ఉద్ధరిస్తే డబ్బులు వస్తాయి. తప్పే ఉంది. చదువుకోవడానికి ముందు కాకరకాయ అన్నట్ట, చదువుకున్న తర్వాత కేకరకాయ అన్నట్ట. అలా ఉందండి వాతావరణం చూస్తుంటే. ఎందువల్లనంటే ఒక ఆలయం నిర్మాణం అనేటువంటి దాని విషయం చూసుకుంటే, ఆలయం నిర్మాణం అయిపోయిన తర్వాత పళ్ళు ఈ చిన్న చిరు వ్యాపారులు ఒక 20 కుటుంబాలు ఆ స్వామివారిని నమ్ముకొని జీవనం సాగిస్తాయి. హాస్పిటల్ కట్టారనుకోండి, హాస్పిటల్ ముందు ఎవరైనా పూలబండి పెట్టుకోగలుగుతారా, కొబ్బరికాయలు షాప్ పెట్టుకోగలుగుతారా? అందులో ఉండే వాళ్ళకి మాత్రమే మినహాయిస్తే బయట వాళ్ళకి ఎవరికి అది ఉపయోగం లేదు. కానీ ఒక ఆలయ నిర్మాణం వెనకాల చాలా ఎంతో ప్రామాణికాలు ఉంటాయండి. ఎలా పడితే అట్లా ఎవరు పడితే వాళ్ళు ఆలయాలు నిర్మించరు. ఇప్పుడు ఒక మనిషి ఉంటారు, ఆ మనిషి ఏదో భగవంతుని కోరుకుంటారు, ఆ కోరుకున్నది అతనికి పూర్తయినప్పుడు ఆ గుర్తుగా నేను నిర్మాణం చేయాలనుకుంటాను. ఆ నిర్మాణం చేద్దామనుకున్నప్పుడు అతను ఉన్నటువంటి రూపాయిని అతను ఆలయ నిర్మాణం చేశాడు. ఆ నిర్మాణం చేసేటువంటి పరిస్థితులలో ఎంతమందికి భక్తి వెళ్ళిందండి, అక్కడికి అయిపోలేదుగా. ఆ నిర్మాణం అయిపోయిన తర్వాత అనునిత్యము వందలాది మంది దేవాలయానికి వస్తూనే ఉంటారు. వాళ్ళ మొక్కులు చెప్పుకోవడానికి, ముడుపులు తీసుకోవడానికి వస్తూ ఉంటారు. ఎంతమంది చిన్న షాప్ వాళ్ళు పెద్ద హాస్పిటల్ కట్టి దాని ముందు చిన్న కొబ్బరికాయలు బండి వాడు కనుక పెట్టుకుంటే ఉంచుతారండి? ఉంచుతారా? ఉంచరు. మరి అట్లా కాదుగా, ఒక ఆలయం చుట్టూతా 10-15 కొబ్బరికాయలు వాళ్ళు ఉంటారు, అమ్ముకునే వాళ్ళు, పళ్ళు వాళ్ళు, పూలు వాళ్ళు. మరి ఆ 10-15 మంది కుటుంబాలు ఆ స్వామివారిని నమ్ముకునే బ్రతుకుతున్నాయి. అయితే ఆలయంలో ముఖ్యంగా కొన్ని అభిషేకాలు, ఇవన్నీ కూడా పాలు, పెరుగు ఇవన్నీ కూడా అభిషేకాల నిమిత్తం చేసి అవన్నీ కూడా వృధాయే చేస్తున్నారు. దానివల్ల ఉపయోగాలు ఏంటని కూడా కొంతమంది అడుగుతున్నారు గురువు. చాలా బాగుందండి. ఇప్పుడు నేను ఒక గ్లాసుడు పాలు తీసుకుని వెళ్తా, ఆ గ్లాసుడు పాలు పోస్తే ఎవరికి కడుపు నిండదు, ఓకే. నాతోటి పాటు ఇంకొక 10 మంది 10 గ్లాసులు తీసుకుని వస్తే ఒకవేళ కడుపు నిండుతుంది అని అంటారు. అనవసరమైన విషయం ఒకటి మాట్లాడతా, అది అప్రస్తుతం, అసందర్భం. ఒక సినిమాకి వెళ్తే టికెట్ ఎంతండి? ₹100 నుంచి ఏదో ఉంది. కుటుంబంలో 5 సినిమాకి వెళ్తే ఎంత అయింది? ₹500. అక్కడితో ఆగిపోవట్లేదు కదా. సుమారుగా అందులో వాళ్ళు ఏవో అమ్ముతారు. మామూలుగా బయట మనం పాప్కార్న్ కొంటే ₹20-30 అంటే అక్కడ వచ్చేటికి 200-300. అంటే ఒక 5 కలిసి సినిమాకి వెళ్తే ఒక ₹2000 అయితే అవుతున్నాయిగా. సినిమా హాల్లో ఎన్ని సీట్లు ఉంటాయండి? సుమారుగా 100 సీట్లు ఉంటాయా? అంటే ఒక రోజుకి ఒక సినిమా హాల్లో యావరేజ్గా 8 నుంచి 10 లక్షల రూపాయలు
ఖర్చు పెడుతున్నారు. ఈ 10 లక్షల రూపాయలు సినిమాలకు తగలబెట్టే బదులు తీసుకెళ్ళి ఇటువంటి పనులు వాళ్ళు చేయగలుగుతున్నారా? ఇక్కడ అన్నిట్లకన్నా తేలికైంది ఏంటంటే అండి, ఒక మాట అనేయటం. నేను ఏం చేస్తున్నాను, ఎలా ఉంటున్నాను అనేటువంటి అనవసరం. కానీ ఎదుటివాడు ఏదైనా చేస్తున్నాడు అంటే దానివల్ల ఎవరికైనా ఉపయోగం ఉంది, అతనికి మంచి పేరు వస్తుంది అంటే మేము చూడలేము. అందున ఏదో సామెత ఉంది కదా, పండ్లున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలని. ఇకపోతే 2, ఇప్పుడు శంకర సాక్షాత్తు తేనె మనం తీసుకుంటున్నాం, శివలింగం మీద పోసాం. తర్వాత పాలు తీసుకుంటాం, శివలింగం మీద పోసాం. ఇవి మనం తీసుకోవడం పోస్తాం వలన మీరు వ్యర్థమవుతుంది అంటున్నారు కదా, కానీ ఆ ఉత్పత్తి పెరుగుతుందిగా. ఇప్పుడు ఇవాళ నేను గ్లాస్ పాలు కొన్నానండి, ఆ గ్లాస్ పాలు నేను వాళ్ళు కొనకపోతే రేపటి పాలు ఏమవుతున్నాయి? పాలు విరిగిపోతున్నాయి, పనికి రాకుండా పోతున్నాయి. పనికి రాకుండా పోయే బదులు ఆ గ్లాస్ పాలు తీసుకొని పరమేశ్వరుడి మీద పోయటం వలన, ఆయన జగద్రక్షకుడు కదండి, ఆయన చల్లగా ఉంటున్నాడు, 10 మందికి కూడా సుఖాన్ని ఇస్తున్నాడు ఆయన. ఆ ఒక గ్లాస్ పాలు నేను ఒక మనిషికి పోస్తే కడుపు ఉండదు, కానీ ఈశ్వరుడి మీద పోయటం హరహర అని పోస్తే ఆయన ఆనందపడి ఆ పరిసరాలు ఉండే వాళ్ళందరికీ కూడా భుక్తినిస్తున్నాడుగా. ఈ ఆలోచన ఎందుకు రావట్లేదు మనకు అంటే, ఎప్పుడూ కూడా యథార్థం అనేటువంటిది మన కళ్ళకి కనిపించదు. ఎంతసేపటికి కూడా ఇప్పుడు రామ మందిరం అనుకుందాం, కొన్ని వేల కోట్ల పెట్టి కట్టాలనుకున్నాం. ఈ వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ 1 రూపాయి ఖర్చు పెట్టలేదుగా. భగవంతుడి మీద ఉన్నటువంటి విశ్వాసంతో విరాళాలుగా ఇచ్చారు. ఆ విరాళాలుగా ఇచ్చినప్పుడు మీరెవరు మాట్లాడతారు దాని గురించి అంట. నా సొంత డబ్బు నేను కట్టుకున్నాను, అది నా ఇష్టం. నా సొంత డబ్బుతో నేను 1 లక్ష 10 లక్షలు పెట్టి గుడి కట్టుకున్నా అంటే నాకు ఆ భగవంతుడి వల్ల మంచి జరిగింది కాబట్టి నేను ఆ భగవంతుడిని గుర్తుగా నేను పెట్టుకున్నాను. నాకు జరిగిన మంచి 10 మందికి జరగచ్చు కదా అని నేను పెట్టుకున్నాను, అది నా ఇష్టం అంతే తప్పితే ఇది ప్రత్యేకంగా నువ్వు దీనికి ఖర్చు పెట్టచ్చు కదా అంటే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు 100 మంది 100 కామెంట్స్ చేశారుగా, ఈ 100 మందే కలిసి ఒక హాస్పిటల్ కట్టి ఉచిత సేవ చేస్తారా? అంటే ఎప్పుడూ కూడా చేతకాని వాడు చేసేది ఇట్లాంటి మాటలేనండి. చేతకాని వాడు, ఏమీ చేయలేని వాడు, ఎదుటి మనిషికి ఏదన్నా పేరు ప్రతిష్ట లాంటివి ఏమైనా వస్తాయేమో అని చెప్పి నిరంతరము కూడా ఈర్ష్య అసూయతో ఉండేవాళ్ళు మాత్రమే జ్ఞానం నశించి అలా మాట్లాడుతూ ఉంటారు. ఒక ఆలయం నిమిత్తము, ఇంకొక మాట, ఎన్ని దేవాలయాలకు వెళ్తున్నాం మనం? ప్రతి దేవాలయంలో అన్నదానం ఉందిగా లేదా? ప్రతి దేవాలయంలో అన్నదానాలు ఉన్నాయి. తిరుపతిలో సుమారుగా 50,000 80,000 ఒక్కో రోజు చాలా మందికి అన్నదానాలు చేస్తున్నారుగా. మరి అది చేయట్లేదు అక్కడ. అంటే స్వామివారి ప్రసాదం అందరికీ వెళ్తుంది. నిన్న రామేశ్వరం వెళ్ళా, కరివేల సత్రం ఉంది అక్కడ. నేను ఆ 2 రోజుల్లో సుమారుగా పూటకి 70-80 మంది తిన్నారు భోజనం. అక్కడ రామేశ్వరంలో కరివేల సత్రం లేదు. వీళ్ళ పరిస్థితులు ఏంటి? ఇంకా చాలా సత్రాలు ఉన్నాయి. ఏంటంటే భోజన సత్రాలు అనేటువంటి, అన్నదాన సత్రాలు అనేటువంటి వెళ్ళి అందరికీ భోజనాలు పెడుతున్నాయిగా. మరి మీరు ఇదే హాస్పిటల్లో క్యాంటీన్స్ ఉంటాయి, అన్నం పెడుతున్నారు ఫ్రీగా. క్యాజువల్గా అనుకుందాం, అన్నం పెడుతున్నారండి ఫ్రీగా. అదే కాలేజీలో క్యాంటీన్స్ ఉంటున్నాయి, ఫ్రీగా పెడుతున్నారా? దానికి కూడా మీరు డబ్బు తీసుకుంటున్నారుగా. భోజనానికి ఇంత, హాస్టల్కి ఇంత, వసతికి ఇంత, భోజనం ఏదో మీరు చేసుకుంటారు. కానీ దేవాలయంలో మీరు ఇంత కట్టమని చెప్పట్లేదే. 10 మంది వచ్చి భోజనం చేసి 100 రూపాయల రసీదు కట్టినా తీసుకుంటున్నారు. గోకర్ణం అక్కడ చూశాను నేను, సుమారుగా రోజు 3-4 వేల మంది భోజనాలు చేస్తున్నారు ఒక్కొక్క సత్రంలో. వాళ్ళు 100 రూపాయలు ఇచ్చినా తీసుకుంటున్నారు, ఇవ్వకపోయినా ఎందుకు పెట్టాలని అడగట్లా. మరి వాళ్ళు ఎట్లా నడుపుతున్నారండి? భగవంతుడి మీద భారం వేసి భగవంతుడిని నమ్ముకొని నడుపుతున్నారు అందరూ కలిసి. మరి మీ హాస్పిటల్ కట్టండి, కాలేజీలు కట్టండి, స్కూల్స్ కట్టండి అన్న వాళ్ళు ఇదే కాలేజీలో క్యాంటీన్స్ ఫ్రీగా పెడతారా? హాస్పిటల్లో ఇంకొక మనిషికి ఫ్రీగా పెడతారా? మరి దేనికండి ఇటువంటివి? అంటే ఏదైనా ఎవరైనా ఉచితంగా ఏదైనా చేస్తున్నారు అని అంటే దానివల్ల మా సంపాదన పోతుంది కాబట్టి, ఆ ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ఏదో ఒకరికి దానికి మనం కలర్ పోయాలి. అంటే దేశం కనుక సుభిక్షంగా ఉండి దొంగలకి, దోపిడీదారులకి కనుక అవకాశాలు దొరక్కపోతే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ప్రభుత్వం పనితీరు బాలేదని చెప్పి వాళ్ళు యాంటీగా ముందుకెళ్తారు. ఎందువలన వాళ్ళకి దొంగతనం చేయడానికి ఏం దొరకట్లా, అంత పగడ్బందీగా చాలా జాగ్రత్తగా చేసుకొస్తున్నారు కాబట్టి తిన్నది అరక్కపోవడం కొంతమందికి, తినటానికి దొరక్కపోవడం కొంతమందికి. ఇవన్నీ జాగ్రత్తగా సమానంగా పరిశీలించుకోండి. ఎప్పుడూ కూడా తేలిగ్గా నింద వేసేస్తున్నాం భగవంతుడి మీద. భగవంతుడి యొక్క ఆలయం, ఇప్పుడు భద్రాచలం ఆ గుడి చుట్టూలో సుమారుగా 100-150 షాపులు ఉన్నాయి. అంటే ఆ రాముల వారిని నమ్ముకునేగా అంతమంది కుటుంబాలు గడుస్తున్నాయి. నేను ఇందాక 15 అని చెప్పి చాలా సామాన్యంగా. తిరుపతి వెళ్ళండి, తిరుమల కొండ మీద ఎన్ని షాపులు వాళ్ళు పడుతున్నారు? కొన్ని వేల మంది పడుతుంటున్నారు.
అక్కడ తిరుపతిలో గుడి లేదు, హాస్పిటల్ ఉంది, వీళ్ళందరినీ వాళ్ళు పోషిస్తారా? తప్పు కదండి. మన గుర్తింపు కోసము మనం ఏదో చేయాలని చెప్పి ఎవరో ఆలయం నిర్మిస్తే వాళ్ళు ఎందుకు నిర్మిస్తున్నారు, వీళ్ళు ఎందుకు నిర్మిస్తున్నారు, ఇది కట్టచ్చు కదా అది కట్టచ్చు కదా అంటే అందులో వ్యాపారం మినహాయిస్తే ఏదైనా వ్యాపారం లేకుండా నువ్వు అన్నం పెట్టగలుగుతున్నావా? పేషెంట్కి అన్నం పెట్టే డబ్బు తీసుకుంటున్నావుగా, పేషెంట్ తాలూకా మనిషి ఇస్తే డబ్బు తీసుకుంటున్నావుగా. ఏమీ లేకుండా నువ్వు అన్నం పెట్టట్లా, కాలేజీలో నువ్వు డబ్బు తీసుకోకుండా అన్నం పెట్టట్లా. ఎవరైతే అంటున్నారో వాళ్ళే వెళ్ళి ఒకరోజు సేవా కార్యక్రమం చేయరు. చేయరు. అసలు ఈవెన్ హాస్పిటల్లో కూడా అదే హాస్పిటల్ అదే ఎడ్యుకేషన్ అంటున్నాం కదా, అంటున్న మనుషులే వెళ్ళి ఫ్రీ సర్వీస్ ఎప్పుడన్నా చేశారా? ఎవరికన్నా చేశారా? అంటే నోరా వీపుకు చేసేది అంటారు పెద్దవాళ్ళు. ఈ నాలిక అనేటువంటిది నరం లేదనేటువంటి మాట అంటూ ఉంటారు కాబట్టి దానికి ఎటు కావాలంటే అటు, అయితే ఇటు లేకపోతే అటు తిరగడం అనేటువంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజంలో చాలా అలవాటు అయిపోయిందమ్మా. అందులో మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి కొంతమంది కష్టమో నష్టమో అధిగమించి ఆలయాలు అనేటువంటిది నిర్మాణం చేసుకుంటారు. దానివల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుంది, ఆ వైబ్స్ ఉంటాయి, ఆ ఎనర్జీస్ ఉంటాయి, అవన్నీ మనం నమ్ముకోవాలి. ఫలితం లేకపోతే ఎంతమంది ముందుకు రారమ్మా. ఆలయమే ఉంది, నిర్మాణం మొదలు పెట్టాము, ఎక్కడెక్కడి నుంచో డబ్బులు పంపిస్తున్నారు, అది పెరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదో ఒకటి ₹1 పంపించిన ఖచ్చితంగా ₹10 ఫలితం ఉంటేనే మనం కూడా చేస్తాం. మనుషులం కలియుగంలో ఉన్నాం, అంతే కదా. భగవంతుడితో కూడా నువ్వు చేసుకుంటున్నావు. నాయన స్వామి నేను నీకు ఇస్తున్నా, నా కుటుంబం నువ్వు చూడు అని ఇస్తున్నావు. ఆయన చూడబట్టే కదా రూపాయి డొనేషన్ కడుతున్నారు ఆలయాలకి. ఎవరో కడుతున్నప్పుడు నీకెందుకు? నీకు చేతనైతే నీ 100 మంది మిత్రులను పెట్టుకొని ఒకటి కట్టు, క్యాంపస్ పెట్టుకోండి, డాక్టర్స్ పిలుచుకొని ఉచితంగా క్యాంపస్ పెట్టుకోండి. అదే మనం చేయలేము. అంటే కామెంట్స్ చేయడం కాబట్టి ఈజీ అది చాలా. అంటే ఇప్పుడు నాకు తెలిసిన పని నేను చేస్తా, అవతల వాళ్ళకి తెలిసిన పని అవతల వాళ్ళు చేస్తారు. నాకు మా అందరికి తెలిసిందేంటి, సనాతన ధర్మాన్ని. మొన్న ఒక వీడియో కూడా చూశాను గురుగారు, నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించింది. అంటే ఎటు పోతున్నారు, అసలు ఏం నేర్పిస్తున్నాం పిల్లలకని అనిపిస్తుంది. ఒక ఆకతాయిలు బ్రాహ్మణుల మీద మీరు చూసే ఉంటారు. అసలు ఏంటి ఆ చిల్లరి చేష్టలనాలా, పిల్ల చేష్టలనాలా, తిట్టాలా, అసలు పెంపకం ఎటు వెళ్ళిపోతుంది. అంటే ఒక బ్రాహ్మణుడు అంటే అంత తేలిక అయిపోయారా? అసలు ఏంటి అది? ఇందాక నేను చెప్పేది, ప్రపంచంలో అన్నిట్లకన్నా తేలికైనవి 2, ఒకటి దేవుడు, 2 బ్రాహ్మణుడు. ఈ ఇద్దరు లేకపోతే ప్రపంచం పనిచేయదు. కానీ ప్రపంచానికి ఇద్దరే పనికిమాలిన వాళ్ళు, అర్థం చేసుకోగలిగితే చాలు. కానీ ఇలాంటి చేష్టల నుంచి, ఇలాంటి మాటల నుంచి బయటకు వస్తేనే బాగుంటుంది. పిల్లలని జాగ్రత్తగా తీసుకురావాలమ్మా. చాలా మంది తల్లిదండ్రులు చెప్తున్నారమ్మా, ఆచమ్య కేశవాయస్ అంటే మా పిల్లవాడికి రాదండి, సిగ్గుండాలి, నా పిల్లవాడికి ఆచమ్య కేశవాయస్ అంటే ఇలా తీసుకుని నీళ్ళు తాగడం రాదు అని చెప్పుకోవడానికి. నేర్పుకోవద్దండి. చిన్నప్పటి నుంచి పబ్బుకి వెళ్తాం వస్తుందా, పెజ్జాలు తింటాం వస్తుందా, అవన్నీ వస్తున్నాయి. తీర్థం తీసుకోవడం రాదా అంటే బేసిక్ కూడా వాళ్ళు నేర్పట్ల పిల్లలకి. బేసిక్ నేర్పకపోవడం వల్ల ఏమవుతుంది, ఆ సంస్కారం దారి తప్పుతుంది, కుసంస్కారం వచ్చేస్తుంది. సవివరంగా వివరించారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి ఇది మనం ఎటు వెళ్తున్నాం, ఏ దారి పడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, తెలిసుండి మాట్లాడుతున్నామా లేదా నిజంగా రియాలిటీకి దగ్గరలో ఉండి మాట్లాడుతున్నామా, ఒకసారి మనకు మనమే తెలుసుకోవాలి. అండ్ ఎదుటి వ్యక్తులని, పెద్దవాళ్ళని ఎంత గౌరవిస్తున్నాం, ముఖ్యంగా బ్రాహ్మణులని ఎంత రెస్పెక్ట్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా చూసుకుని జాగ్రత్తగా వెళ్ళడం చాలా ముఖ్యం. మనం ఏం మాట్లాడుతున్నాం, మన పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, అండ్ ఒక మాట మాట్లాడే ముందు ఎంత ఆలోచించుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఎంత నేర్పిస్తున్నాం చూసుకుంటూ జాగ్రత్తగా మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకుంటూ చక్కగా అడుగులు వేద్దాం. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదంటే గురువు గారు ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి పూజలు, హోమాలు, వ్రతాలలో మీరు కూడా పాల్గొనాలి, గురువు గారు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయగలరు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.